మీరు మళ్ళీ ఎలాగా కార్టూన్ వీడియోస్ ఏమో చేయాలనుకుంటున్నారా? మీరు ఒక మూవీస్ కానీ ఒక మూవీ క్లిప్ కానీ మీరు డౌన్లోడ్ చేసుకొని కార్టూన్లా కన్వర్ట్ చేసి మీరు యూట్యూబ్లు కానీ ఫేస్బుక్లు కానీ అప్లోడ్ చేయండి. మీ ఛానల్ అయితే ఫాస్ట్గా అయితే గ్రో అవుతుంది అండ్ మంచి అర్నింగ్ మళ్ళీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కేటగిరీ మీద కాంపిటీషన్ అయితే చాలా తక్కువగా ఉన్నది ఫ్రెండ్స్. మీరు ఎలాంటి వీడియోస్ ఏమో క్రియేట్ చేసుకొని యూట్యూబ్లు కానీ ఫేస్బుక్లు కానీ మీరు అప్లోడ్ చేయండి. మీరైతే మంచి అర్నింగ్ అయితే చేయగలుగుతారు ఫ్రెండ్స్. ఎలా మీరు కార్టూన్గా చేయాలంటే మనకి 3 యాప్స్ లేదు ఫ్రెండ్స్. క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ ఉంది యాప్స్ గురించి. అండ్ వీడియో మీ ముందులోనైతే నేను ఒక్కొక్క యాప్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఎలాగ మీరు క్రియేట్ అయితే చేసుకోవాలా. అండ్ ఫ్రెండ్స్ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ తోలుతుంది అండ్ ఇంట్రెస్టింగ్ మళ్ళీ తోలుతారు ఫ్రెండ్స్. లేట్ చేయకుండా అయితే వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్ చేసిన ముందు నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. వచ్చేసి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి వీడియో టు ఫోటో ఫ్రేమ్ క్యాప్చర్ అనుకొని సర్చ్ చేస్తే ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. నేనైతే ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను. యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సిలెక్ట్ వీడియో ఉంది. సిలెక్ట్ వీడియోనేమో మీరు ఏ వీడియోని కార్టూన్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే మీరైతే సిలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడగలుగుతున్నారు టైం ఇంటర్వెల్ క్యాప్చర్ ఉంది. దాని మీద ఏమో మీరు అయితే క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మనకైతే కొంచెం మీద లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ వీడియో ఎంత ఎంబీయో ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్. కిందకు వచ్చిన తర్వాత ఏమో ఇక్కడ సెకండ్ ఇమేజ్ సైజ్ ఏమో మీరు క్యాప్చర్ ఇమేజ్ ఇన్ ఎవ్రీ సెకండ్ ఫ్రెండ్స్. మనకైతే పూరా 0.1లోన పెట్టుకోవాలా. పూరా తగ్గించేయాలి ఫ్రెండ్స్. 0.1లోన పెట్టిన తర్వాత మీరైతే ఇక్కడ స్టార్ట్ మీద అయితే క్లిక్ చేయండి. టోటల్గా స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత టోటల్గా 150 అయితే ఇమేజ్లు అయితే ఇక్కడైతే క్రియేట్ అవుతాయి ఫ్రెండ్స్. కొంచెం లోడింగ్ అయితే ఇక్కడ అవుతుంది. ఈ వీడియోలోనో 150 ఇమేజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడగలుస్తున్నారు 150 ఇమేజ్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఇవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే సిలెక్ట్ ఆల్ ఉంది కదా, సిలెక్ట్ ఆల్ దగ్గర మీరు క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. సిలెక్ట్ ఆల్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తే ఒక్కొక్కటి అయితే మనకైతే డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా ఈజీలో అయితే డైరెక్ట్ డౌన్లోడ్ అయితే అయిపోతుంది. మన గెల్లరీలోనైతే సేవ్ అయితే అవుతుంది. 150 ఫొటోస్ సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ 150 ఇమేజెస్ అయితే ఇక్కడైతే సేవ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చే ఫ్రెండ్స్ సెకండ్ యాప్కి ఇక్కడ సెకండ్ యాప్ అయితే యూజ్ చేసుకోవాలి. ప్లే స్టోర్ మళ్ళీ అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. మీరు ప్లే స్టోర్కి వెళ్ళేమో కామిక్స్ అండ్ కార్టూన్ మేకర్ అనుకుని సర్చ్ చేయండి. లేకపోతే దీన్ని స్క్రీన్ షాట్ అయితే మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఈ యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేసేస్తారు. నేనైతే ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను. యాప్ని అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. గ్యాలరీ ఉంది, కెమెరా ఉంది అండ్ మీకు ఏమో మల్టిమల్ ఉన్నారు ఫ్రెండ్స్. మీరైతే గ్యాలరీలోనైతే మీ ఫోటో ఉంటాయి కదా, అంటే గ్యాలరీ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఫొటోస్కి వెళ్ళి మీరు ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే 150 ఇమేజ్లు అయితే సెలెక్ట్ చేసుకోవాలి, కానీ ఒక్కొక్కటి 1 by 1 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఏది ఫోటో మనం ముందులో వస్తుందో అదైతే చూడండి ఫ్రెండ్స్. ఇది లాస్ట్లో ఉంది కదా, ఇదే ఫ్రెండ్స్ మనమైతే లాస్ట్లో వెళ్ళి ఫస్ట్ దాకా తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇదే ఫస్ట్ ఎంట్రీ కదా ఫ్రెండ్స్. వీడియోలో అయితే ఫస్ట్ ఇమేజ్ అయితే ఇదిని ఇలాగ 1 by 1 అయితే చేసుకోవాలి. అతను మీరు ఇక్కడ చూడగలుగుతున్నారు కార్టూన్ ఉంది. కార్టూన్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అడ్జస్ట్ మళ్ళీ ఉంది ఫ్రెండ్స్. మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. బ్రైట్నెస్ కానీ స్మూత్ బ్రైట్నెస్ కలరు ఇవన్నీ ఫ్రెండ్స్ ఇవి అడ్జస్ట్ అయితే చేయగలుగుతారు. ఇంకా మీరు దాంట్లో సైడ్లో మీరు ఇంకా చూడగలుగుతారు కార్టూన్తో సహా ఇంకేటి ఉంది, స్టంప్ ఉంది. ఈ రకంగా ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి. దీంట్లోనైతే మీకు ఎలాంటి ఇష్టమైతే మీరు అలాంటిది ఉంచుకుంటారు. చూడండి పిన్ మల ఉంది, మేకర్ ఉంది, పొపాటో గ్లూ ఉంది, గ్లైమ్ ఉంది అండ్ స్క్రాచ్ హెడ్ మళ్ళీ ఉన్నారు ఫ్రెండ్స్. మీరు ఎలాంటిదైనా ఇచ్చుకోవచ్చు. నేనైతే ఎక్కడైతే కార్టూన్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో రైట్ మీద క్లిక్ చేసి ఎక్కడైతే సేవ్ మీద అయితే నేను క్లిక్ చేశాను. 1 by 1 అయితే ఇమేజ్ అయితే మనమైతే ఎలాగైతే చేసుకోవాలి ఫ్రెండ్స్. మీద క్లిక్ చేసిన తర్వాత నేను గ్యాలరీకి వచ్చి చూసాను. ఆ ఫోటో నాకు గ్యాలరీకి వచ్చిందో లేదా అనుకుని గ్యాలరీ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. ఆల్ ఫొటోస్కి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. మనకైతే ఎక్కడైతే క్రియేట్ అయితే అయిపోయింది కార్టూన్గా. ఇలాగ ఫ్రెండ్స్ 150 ఇమేజెస్ అయితే 1 by 1 అయితే మనమైతే ఇలాగ కార్టూన్గా అయితే క్రియేట్ అయితే చేసుకోవాలా. లాస్ట్లో అయితే ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. మీకు ఏదో కార్టూన్ ఉంది, రైట్ మీద క్లిక్ చేసి సేవ్ మీద అయితే క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ నాదైతే 150 ఇమేజ్లు అయితే నేను ఎలాగ చేసాను ఫ్రెండ్స్. 150 ఇమేజెస్ ఏమో నేను ఎలాగని కార్టూన్ అయితే కన్వర్ట్ అయితే చేసుకొని అయితే గెల్లలోనైతే సేవ్ చేస్తున్నాను. సెకండ్ యాప్ పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ యాప్ ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్. ఫిల్ఫా క్లిప్స్ క్రియేట్ 2D ఎనిమీస్ మీరు సర్చ్ చేస్తారు. ప్లే స్టోర్ సర్చ్ చేసిన తర్వాత లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకుని ఫ్రెండ్స్ ఇదైతే మీరు ఈ యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేసేస్తారు. నేను ఇన్స్టాల్ చేస్తున్నాను, ఓపెన్ అయితే చేస్తున్నాను. ప్లస్ ఐకాన్ ఉంది. ఈ ప్లస్ ఐకాన్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మీకేమో ప్రాజెక్ట్ నేమ్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు ప్రాజెక్ట్ నేమ్ అంటే మీరు ఇక్కడ వీడియో చేస్తున్నారు కదా, మీ ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఎగ్జాంపుల్కి అయితే ఫ్రెండ్స్ నేను గుంటూరు మహేష్ అనుకుని పెట్టాను. ఎగ్జాంపుల్ ఏదో ఫన్నీగా అనుకుని
చేసుకొని మీరు ఇక్కడ చూడగలుస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. కన్వెస్ సైజ్ ఉంది, నేను యూట్యూబ్లోనే పెట్టినాను. మీరు ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే ఫేస్బుక్లో మీరు చేయాలనుకుంటే కన్వెస్ సైజ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మనకైతే ఆప్షన్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. యూట్యూబ్ని నేను ఉంచాను. అతది క్రియేట్ ప్రాజెక్ట్ ఉన్నారు ఫ్రెండ్స్. క్రియేట్ ప్రాజెక్ట్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ ఒక బాక్స్ ఉన్న చూడండి ఫ్రెండ్స్. ఆ బాక్స్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత 3 డాట్కి వెళ్ళి యాడ్ ఇమేజ్ ఉంది. యాడ్ ఇమేజ్ ఫ్రెండ్స్ మీరు ఒక్కొక్క ఇమేజ్ని అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్లోనే ఏది ఏ ఇమేజ్ వచ్చిందో ఆ ఇమేజ్ని ఇక్కడ పెట్టుకోవాలి. చూడండి మనది అయితే ఫస్ట్లోనే ఏ ఇమేజ్ వచ్చిందో ఆ ఇమేజ్ ఏమో పూర కిందకి వెళ్ళిపోయింటుంది ఫ్రెండ్స్. చాలా కిందకి వెళ్ళిపోయింటుంది. మనం అయితే స్క్రోల్ చేసుకుని అయితే ఆ ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఈ ఇమేజ్ అయితే ఫస్ట్ ఇమేజ్ ఫ్రెండ్స్. ఇది ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసి మళ్ళీ మీరు ప్లస్ ఐకాన్ ఉన్న చూడండి ఫ్రెండ్స్. ఆ బాక్స్లో మళ్ళీ మీరు ఎంత ప్లస్ ఐకాన్లో క్లిక్ చేస్తాం మీకైతే అన్ని ఇమేజ్ని పెట్టుకోవడానికి అయితే బాక్స్లో వస్తాయి. ఆ బాక్స్ దగ్గర క్లిక్ చేసి 3 డాట్కి వెళ్ళి యాడ్ ఇమేజ్ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ మీరైతే మళ్ళీ ఇమేజ్లు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎలాగ ఫ్రెండ్స్ మీరు ఎన్ని ఇమేజ్లు కార్టూన్గా చేశారు అంటే 150 చేశారు కదా ఇమేజ్లో కార్టూన్గా. ఆ 150 ఇమేజ్ ఏమో దీంట్లోనేమో లైన్ బై లైన్ అయితే మీరైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ నేను బ్యాక్ వచ్చిన తర్వాత చూస్తున్నాను ఫ్రెండ్స్. అంటే అయిందో లేదో ఇమేజ్ ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం ఫ్రెండ్స్. చూడండి 144 ఇమేజెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. నేను ఇంకొక ఇమేజ్ని అయితే లాస్ట్ ఇమేజ్ని అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. నేను ఫైనల్గా ఫ్రెండ్స్ 150 ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పెట్టిన ఫ్రెండ్స్. నేను ఇక్కడ మళ్ళీ చెక్ చేస్తున్నాను అంటే వీడియో అవుతుందో లేదో అనుకొని. ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడైతే నాది అయిపోయిన ఫ్రెండ్స్ మీరు మళ్ళీ చెక్ చేస్తారు. ఆ తర్వాత మీరు ఎక్స్పోర్ట్ ఎలా చేసుకోవాలి ఇక్కడ చూడండి 3 డాట్ ఉంది. 3 డాట్ దగ్గర మీరు క్లిక్ చేసి మ్యాక్ మూవీ ఉంది కిందకి మీరు చూడగలుస్తున్నారు. మ్యాక్ మూవీ ఉంది దాని మీద అయితే మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడగలుస్తున్నారు వాటర్ మార్క్ మీరు రిమూవ్ చేయాలంటే మనీ అయితే తగులుతుంది చూడండి. 1 ఇయర్ కోసం అయితే ఇక్కడైతే 1250 రూపాయలు అయితే తీసుకోవాలా. అది మనకైతే వాటర్ మార్క్ అలాగే ఉంటారు ఫ్రెండ్స్. మీరు మ్యాక్ మూవీ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు వీడియో ఎడిటింగ్ లో కానీ కైన్ మాస్టర్ కానీ లేకపోతే ఇన్సర్ట్ లో కానీ మీరైతే అక్కడైతే ఆ వాటర్ మార్క్ మీద ఫ్రెండ్స్ మీరైతే బ్లర్ అయితే ఇచ్చేస్తారు. చూడండి మ్యాక్ మూవీ దగ్గర నేనైతే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాసెసింగ్ లో 100% అయిపోయింది. వీడియో అయితే సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరేమో వీడియోని అయితే ఇంకా ఎడిటింగ్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ బ్లర్ చేస్తారు వాటర్ మార్క్ ఉంటే, లేకపోతే వాటర్ మార్క్ బ్లర్ చేస్తే లేకపోతే మీ ఛానల్ నేమ్ రాస్తే బాగుంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను గ్యాలరీకి వచ్చి చూసిన వీడియో వచ్చిందో లేదో గ్యాలరీకి అయితే వీడియో అయితే సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో అండ్ వీడియోస్ బ్యాక్గ్రౌండ్ లో ఫ్రెండ్స్ మీరు మ్యూజిక్ అయితే పెట్టుకొని అయితే అప్లోడ్ అయితే చేయండి. ఎలాంటి మ్యూజిక్ అని అంటే ఈ మూవీ తాలూకా బీజిఎం ఏమో మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే పెట్టండి ఫ్రెండ్స్. చాలా మంచిగా అయితే కనబడుతుంది. అయ్యో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు తెలిసింది అనుకున్నాను ఫ్రెండ్స్. ఒక మూవీస్ క్లిప్ నేమో డౌన్లోడ్ చేసుకుని అయితే కార్టూన్ లా కన్వర్ట్ చేసుకుని అయితే మీరు మళ్ళీ అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి. అండ్ ఎలాంటి రిలేటివ్ వీడియోస్ కోసం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి ఒక టాపిక్తో సహా మళ్ళీ కలుస్తాం. అంతదాకా సెలవు. జై హింద్, వందే మాతరం.